మీ పేరండి? మల్లికార్జున్. మల్లికార్జున్. మల్లికార్జున్ గారు, మీరు అంటే ఇక్కడికి సెకండ్ లైఫ్ హాస్పిటల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చారా? ఇంతకు ముందు గూడా ఇంతకుముందు వచ్చాను. ఇంతకు ముందు ఎన్ని ఇయర్స్ బ్యాక్ అండి? 10 ఇయర్స్ బ్యాక్. 10 ఇయర్స్ బ్యాక్. సో 10 ఇయర్స్ బ్యాక్ ఏం ప్రాబ్లమ్‌తోని వచ్చారు మీరు అప్పుడు? అప్పుడు నాకు కొద్దిగా జాయింట్‌లో కొద్దిగా క్రాక్ ఉండింది. ఆ! ఏదో చిన్న కింద పడడం జరిగింది బైక్ మీద నుంచి. జాయింట్‌లో క్రాక్ ఉండింది. ఓకే. అప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్స్‌కి వెళ్తే వాళ్ళు ఆపరేషన్ చేయాలి. 5-10 లాక్స్ అవుతుందని చెప్పారు. ఓకే. అప్పుడు మీ దగ్గరకు రావడం జరిగింది. హ్మ్. ఫ్రెండ్ అడ్వైస్ మీద. ఓకే. హిప్ జాయింట్‌లోనా? ఇక్కడ నడుము దగ్గర జాయింట్‌లో. సో వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఆక్యుపంక్చర్‌లో నాకు ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఓకే. వితిన్ 15 డేస్‌లో నాకు క్యూర్ అయిపోయింది. మళ్ళీ ఇప్పటివరకు ఆ ప్రాబ్లమ్ రాలేదు. ఆల్‌మోస్ట్ ఎన్ని ఇయర్స్ ఇది? 10 ఇయర్స్ 10 బ్యాక్ ఇయర్స్ జరిగిన బ్యాక్. ఇన్సిడెంట్. 10 ఇయర్స్ బ్యాక్. ఓకే. అసలు నేను లైఫ్‌లో ఊహించలేదు అంత ఈజీగా జరిగిపోతుందని. ఓకే. చాలా థాంక్స్ సార్ మీకు. అప్పుడు మీ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అప్పుడు మీరు అన్నారు గదా! ఎలా ఉంది అనేది లైఫ్‌లో? అప్పుడు యాక్చువల్‌గా నేను అది సెట్ కాకపోతే మ్యారేజ్ కూడా చేసుకోవద్దనుకున్నాను. ఓకే. సో దట్ అది సెట్ అయిన తర్వాత నేను మ్యారేజ్ చేసుకున్నాను. ఇప్పుడు చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాను. వెరీ గుడ్. వెరీ గుడ్. డెఫినెట్‌గా నేను అసాధ్యం అనుకున్నది అక్కడ నాకు ఇక్కడ సాధ్యం లైఫ్‌లో అవుతుంది. జరిగింది. ఓకే. ఇప్పుడు దేని గురించి వచ్చారు? ఇప్పుడు జనరల్ హెల్త్ ఇష్యూస్. జనరల్ హెల్త్ వీక్‌నెస్ కోసం రావడం జరిగింది. ఓకే. ఓకే. అంతా ఓకే గదా! హెల్త్ వైస్ అయితే అప్పటి నుంచి ఇప్పటి అప్పటి వరకు నుంచి మళ్ళీ ఇప్పటి వరకు అంతా ఓకే సార్. పెయిన్ అనేది అయితే లేదు. రీసెంట్‌గా కొద్దిగా ఫీవర్ వచ్చి రావడం వల్ల మళ్ళీ కొద్దిగా శక్తి పుంజుకోవడానికి మీ దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వచ్చాను. మళ్ళీ వెతుక్కుంటూ వచ్చారు 10 ఇయర్స్ తర్వాత. అప్పుడు గుర్తుపెట్టుకొని అదే. ఇది ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో నాకు సార్ అయితేనే కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలరు. ఇంకా నాకు వేరే మార్గం లేదు అనుకుని ఇక్కడికి వచ్చాను. ఓకే. ఓకే. అంటే అప్పుడు ఆపరేషన్ సజెస్ట్ చేసారా మీరు అప్పుడు ఆ టైంలో? ఎక్కడ సార్? ఆ టైంలో మీకు ఆపరేషన్ సజెస్ట్ చేసారా? ఆపరేషన్ సజెస్ట్ చేశారు. ఎక్కడ ఏ హాస్పిటల్‌కి వెళ్ళినా కూడా ఆపరేషన్ కావాలని చెప్పారు నాకు డెఫినెట్‌గా. ఓకే. ఓకే. చెప్పిన తర్వాత అప్పుడు శివం రోడ్‌లో ఉండింది మీ అవును. మా హాస్పిటల్ అక్కడ ఉంది. సో అప్పుడు అక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత 15 డేస్ డైలీ వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాను. రైట్. సెట్ అయిపోయింది. వెరీ గుడ్. నేను ఊహించలేదు. సరే చూద్దాం ట్రై చేద్దామని వచ్చాను కానీ అది మిరాకిల్ గా జరిగింది. సెకండ్ లైఫ్. సెకండ్ లైఫ్. ఆల్మోస్ట్ మీ పేరుకు నాకు జరిగిన ఇన్సిడెంట్ మ్యాచ్ అయ్యాయి. అదే. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. అండ్ మీరు ఆరోగ్యంగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. అన్ని రకాలుగా మేము ఫేవర్ చేస్తాం. ఓకే. థ్యాంక్ యూ.